టీడీపీ జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. పరోక్షంగా అవి టీడీపీని ఎత్తిపొడుస్తున్నట్టుగా ఉన్నాయి. జనసేన కేవలం 24 సీట్లు మాత్రమే పొత్తులో తీసుకోవడంపై అటు జనసేన శ్రేణుల నుంచి నిరసన వస్తోంది. టీడీపీ వారు మాత్రం లోలోన 50-60 సీట్లు అడుగుతారనుకుంటే చివరకు సింపుల్గా 24కే పడిపోయారే అని సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ అవి టీడీపీకే బాగా సరిపోతున్నాయి. పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకుంటే ఇంతేనా అని అవతలి వాళ్ళు అంటున్నారు. వామనుడిని చూసి బలిచక్రవర్తి కూడా ఇలాగే ఇంతేనా అని అన్నాడు. చివరకు నెత్తి మీద కాలు పెట్టి అధపాతాళానికి తొక్కినప్పుడు తెలిసింది ఎంతో అని జనసేన కూడా తన వామనావతారాన్ని చూపిస్తుంది అంటూ జగన్కు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఇందులో పవన్ కళ్యాణ్ తనను తాను వామనుడిలా ఊహించుకున్నారు. సరే, అది ఆయన ఇష్టం. మరి బలిచక్రవర్తి ఎవరు? టీడీపీ జనసేన పొత్తు దృశ్యంలో జగన్ బలిచక్రవర్తి అయ్యేందుకు అవకాశమే లేదు. ఎందుకంటే పవన్ సీట్లు తీసుకున్నది చంద్రబాబు నుంచి. కాబట్టి ఆయన వామనుడు అయితే చంద్రబాబు బలిచక్రవర్తి కావాలి. పవన్ చెబుతున్నట్లు జనసేన వామనావతారం ఎత్తి విస్తరిస్తే జగన్కు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే జగన్ పవన్ ఇద్దరు భిన్న ధృవాల్లో ఉన్నారు. ఒకరి ఓటు బ్యాంకును మరొకరు లాక్కునే స్వభావం కూడా లేదు. ప్రజలకు నచ్చకపోతే ఓడించడం, నచ్చితే గెలిపించడం అన్నది రాజకీయాల్లో సహజంగా జరిగేదే. కానీ వైసీపీ పార్టీనే లేకుండా చేసేంత శక్తి కానీ ఆ తరహా అవకాశం కానీ జనసేనకు లేదు. కానీ జనసేన టీడీపీ ప్రస్తుతం ఒకే చోట నిలబడి ఉన్నాయి. ప్రస్తుతానికి జగన్ను ఓడించడం కోసం పవన్ కళ్యాణ్ రాజీ పడినా మునుముందు ఆ పార్టీ బలపడితే ఆ మేరకు నష్టపోయేది టీడీపీనే. విధి వక్రీకరించి పవన్ కళ్యాణ్ వామనావతారం ఎత్తినా అప్పుడు అధపాతాళానికి తొక్కివేయబడేది టీడీపీనే. ఇప్పుడు జగన్ను ఓడించకపోతే తమ జీవితాలే ఉండవన్న ఆలోచనతో టీడీపీ దారిలో వెళ్తున్న ప్రతి ఒక్కరిని సాయం అడుగుతోంది. కానీ ఒక్కసారి ఆపరేషన్ సక్సెస్ అయి మళ్ళీ అధికారం దక్కితే మాత్రం 2014 నుంచి 2019 వరకు పవన్ కళ్యాణ్పై టీడీపీ నేతలు పేల్చిన డైలాగులు ఈసారి రెట్టింపులో పేలుతాయి. మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు, మా పక్కన కూర్చోవాలంటే ఒక స్టేచర్ ఉండాలి, అలగా జనం, సొంతాన్ననే గెలిపించలేనోడు, 2019లో 2 చోట్ల ఓడిపోయినోడు మమ్మల్ని గెలిపించడం ఏంటండి అని సహజంగానే టీడీపీ నేతలు డైలాగులు చెప్తారు. పైగా నేను వామనుడిని అవుతా అని పవన్ కళ్యాణే స్వయంగా ముచ్చట పడుతున్నప్పటికీ దాన్ని అంగీకరించి నెత్తిన కాళ్ళు పెట్టించుకొని తొక్కించుకునేందుకు చంద్రబాబు నాయుడు ఏమీ బలిచక్రవర్తి కాదు. ఇలా పవన్ కళ్యాణే స్వయంగా తాను వామనావతారం ఎత్తుతా అని చెప్పిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటి నుంచే ఆయనను ఒక కంట కనిపెడుతూనే ఉంటారు అన్న దాంట్లో అనుమానమే లేదు.